ఎయిర్టెల్ వాడు పర్ప్లెక్సిటీ ప్రో వెర్షన్ అనేది ఫ్రీగా ఇస్తున్నాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలి ప్రో వెర్షన్ని అనేది చూద్దాం. ముందుగా మీరు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరు అందులో లాగిన్ అయి ఉండాలి. ముందుగా లాగిన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు లాగిన్ అయ్యాక లెఫ్ట్ టాప్ కార్నర్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, అది క్లిక్ చేయండి. చేశాక కొంచెం కిందికి మనం స్క్రోల్ చేసుకుంటూ పోతే అక్కడ రివార్డ్స్ అండ్ ఓటీటీస్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేశాక క్లైమ్ ఓటీటీస్ కొట్టాలి. అండ్ ఇక్కడ పర్ప్లెక్సిటీ ప్రో అనేది ఉంది కదా, అది క్లైమ్ నో కొట్టండి. కొట్టిన తర్వాత ప్రొసీడ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు ఏదో ఒక ఈమెయిల్తో ఆర్ గూగుల్ అకౌంట్తో సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది అనమాట పర్ప్లెక్సిటీ ప్రో వెర్షన్ కోసం. ఆల్రెడీ మీ దగ్గర అకౌంట్ ఉన్నా పర్వాలేదు, ప్రీవియస్గా ఏదైతే అకౌంట్ వాడుతున్నారో అదే మెయిల్తో మీరు రిజిస్టర్ అయినా సరిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే అక్కడ గెట్ ఆండ్రాయిడ్ యాప్, కంటిన్యూ ఇన్ ద బ్రౌజర్ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, మీరు డైరెక్ట్గా యాప్లోకి వస్తే అక్కడ ఏంటంటే ప్రో వెర్షన్ అనేది యాక్టివ్ అవ్వదు, మళ్ళీ పర్చేస్ చేయమని చూపిస్తూ ఉంటుంది. ఓకేనా, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కంటిన్యూ ఇన్ ద బ్రౌజర్ అని ఉంది కదా, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక అక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మీకు ప్రో వెర్షన్ అనేది యాక్టివ్ అయి చూపిస్తుంది. కానీ మీరు డైరెక్ట్గా యాప్లో చూస్తే మాత్రం అది యాక్టివ్ అవ్వదు. మీకు అది యాక్టివ్ కావాలి అంటే ఇంకోసారి మీరు యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేశాక నార్మల్గా సబ్స్క్రిప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఏం అడుగుతుందంటే పే చేయమంటుంది. అట్లా కాకుండా పైన రీస్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ రీస్టోర్ మీద క్లిక్ చేశాక ఒక పాపప్ అనేది వస్తుంది, ఓకే మీద క్లిక్ చేయండి. చేశాక మీకు ప్రో వెర్షన్ అనేది అప్పుడు మాత్రమే యాక్టివేట్ అవుతుంది. మీరు రీస్టోర్ కొట్టినంత వరకు అది యాక్టివేట్ కాదు. మెయిన్గా గుర్తుపెట్టుకోండి, రీస్టోర్ అనేది క్లిక్ చేయాలి, అప్పుడే మీకు ప్రో వెర్షన్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, పర్ప్లెక్సిటీ ప్రో వెర్షన్ అనేది యాక్టివ్ అని చూపిస్తుంది పైన హెడ్డింగ్లో. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్.